బతుకున్న వాళ్ళు గెలవాలనా గజ్వేల్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా ఆలోచించండి. ఈడ బీజేపీ పైన రఘునందన్ పోటీ చేస్తుండు. ఆయన ఎప్పుడు అన్ని గజ్వేల్కైనా అని తిడుతుండే. సిగ్గు లేకుండా మరి గజ్వేల్ ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా. మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు, రూపాయి పని చేసిండా? ఒక్క రూపాయి పని చేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపోల్ల బండకేసి కొడితే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. 3 నెలల కిందనే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. ఇవాళ నువ్వు గజ్వేళ్ల చెల్లని రూపాయిది, ఇవాళ నువ్వు దుబ్బాకల చెల్లని రూపాయి గజ్వేళ్ల చెల్తావా? దుబ్బాకల్లే పని చేయలేదు, రేపు గజ్వేళ్ల పని చేస్తావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు, ఏమనంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. గా క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ తో మీరు బతుకుతారా? ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా? ఆలోచన చెయ్యండి. ఇవాళ బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ, కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే. బీజేపీ 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీడు. ఇవాళ బీజేపీడు 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించినోడు బీజేపీడు. గా జీఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు, పప్పు, నూనె, గా పేస్టు, సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీడు. ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదావా? ఈ కాంగ్రెస్ వాడు అబద్దాలు ఆడిండు. ఏమే 2000 4000 చేస్తా అన్నాడు. గజ్వేల్ల పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4000 వచ్చినాయా? కేసీఆర్ 200 2000 అంటే 2000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి అలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టరా, పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి. కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా. నేను మీతో కోరేది ఒక్కటే. అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా? పడ్డాయి ఎవరికన్నా? పల్లె. అంటే ఇప్పుడు 6 నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడ్డది. ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే 12,500 ఆడ వెట్రా బిడ్డ అని చెప్పాలి. అందుకే కుల్లం 2,500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్